జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని 2023 జూన్ 15న కొందరు ధ్వంసం చేశారు. అందుకు కారణం సిపిఎం పార్టీ నాయకులు కులాంతర వివాహానికి అండగా నిలవడమే. వరుడు ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కాగా వధువు పిళ్ళై కమ్యూనిటీకి చెందింది. ఈ వివాహంపై ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసి తమ వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. మదన్ కుమార్ అనే 28 సంవత్సరాల వ్యక్తి ఉదయ దాక్షాయిని అనే 23 ఏళ్ల అమ్మాయితో వివాహం జరిపించినట్లు పార్టీ తెలిపింది. జూన్ 13న పార్టీలో భాగమైన అంటరాని తరం నిర్మూలన విభాగం ఆధ్వర్యంలో ఇంటి నుండి పారిపోయి వచ్చిన ఈ జంటకు వివాహం జరిపించింది. ఈ జంట ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదు, ఎంతో ఆలోచించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లనేది వారి జీవితాల్లో చాలా ముఖ్యమైన అంకం. వారు సిపిఎం పార్టీ కార్యాలయాన్ని ఆశ్రయించడంతో ఈ వివాహాన్ని చేశామని పార్టీ నేతలు తెలిపారు. ప్రస్తుతం ఈ జంట అజ్ఞాతంలో ఉంది. కులాంతర వివాహాల కారణంగా తమిళనాడులో గతంలో పరువు హత్యలే కాదు, అల్లర్లు కూడా జరిగాయి. ప్రత్యేకించి భాగస్వాములు ఒకరు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారైతే గొడవలు చాలా పెద్దవి కూడా అయ్యాయి. 2012లో ఇల్లవరసన్ అనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు 1 ఇయర్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి బాలిక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక 1 సంవత్సరం తర్వాత ఆ అబ్బాయి రైల్వే ట్రాక్ పై శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా నిర్ధారించారు. 2016లో ఎస్సీ వర్గానికి చెందిన శంకర్ అనే యువకుడు తేవర్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని రోజులకు పట్టపగలే శంకర్ హత్యకు గురయ్యాడు. ఈ 2 సందర్భాల్లోనూ ఈ జంటలు హిందూ దేవాలయంలోనే వివాహం చేసుకున్నారు. 2 సందర్భాల్లో కూడా కుటుంబాలు వ్యతిరేకించాయి. కుల పెద్దలు పంచాయతీలు పెట్టి గొడవలు కూడా సృష్టించారు. అయితే కులాంతర వివాహాల వెనుక కొందరు మోసాలు కూడా చేస్తున్నారంటూ కొన్ని సంఘటనలు తమిళనాడులో బయటపడడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ మోసాలను నాటక కథల్ అంటూ పిలిచేవారు. తమిళనాడులో చాలా వివాహాల విషయంలో వివాదాలు నెలకొన్నాయి. కొందరు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన యువకులు కావాలనే వేరే కులాలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకుని వేధించడం, ఆ తర్వాత డబ్బుల కోసం అమ్మాయిల తల్లిదండ్రులను బెదిరించారని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. తమిళనాడు ప్రజలు ఈ విషయం గురించి తెగ చర్చించుకున్నారు. 2014లో మద్రాసు హైకోర్టు ఓ వివాహ రాకెట్ను బట్టబయలు చేసింది. 1 సంవత్సరంలో కేవలం 2 వివాహ రిజిస్టర్ కార్యాలయాల్లో 168 మంది న్యాయవాదుల ద్వారా ఏకంగా 3496 వివాహాలు జరిగాయి. వధూవరులు లేకుండానే రిజిస్ట్రేషన్లు చేసిన కేసులు చాలా ఉన్నాయని కోర్టు గుర్తించింది. ఈ రాకెట్ ద్వారా వివాహ ధృవీకరణ పత్రాలను అమ్మాయిల కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించారు. ఇది కూడా నాటక కథల్లో భాగమని జనం నమ్మారు. ఈ ఏడాది జనవరిలో తంజావూరులో పరువు హత్య జరిగింది. ఎస్సీ వర్గానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్నందుకు 19 ఏళ్ల యువతిని హత్య చేశారు. బాలిక తల్లిదండ్రులే ఈ హత్యకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నా కూడా హిందూ సంస్థలు తమిళనాడులో పెదవి విప్పలేదు. కొందరు చేసిన చెత్త పనులను హిందూ సంఘాలు ఎండగట్టొచ్చు, కానీ అలాంటి పని ఏదీ చేయలేదు. తమిళనాడులోని హిందూ సంస్థలోని చాలా మంది సభ్యులు వ్యక్తిగతంగా కులాంతర వివాహాలను వ్యతిరేకిస్తున్నారు. ఇది నిజంగా దురదృష్టకరం. హిందూ సంఘాలు కులాంతర వివాహాలకు మద్దతివ్వాలి. సుస్థిరమైన లోతైన హిందూ సామాజిక ఐక్యత కోసం పాటుపడాలి. ఇలాంటి వివాహాలు జరిగితేనే హిందువులు ఐక్యంగా ఉంటారనే విషయాన్ని వారంతా గ్రహించలేకపోతున్నారు. హిందూ సంస్థలు హిందూ సామాజిక సామరస్యం కోసం పాటుపడాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎన్నో ప్రాంతాల్లో కులాంతర వివాహాలకు అండగా నిలిచింది. కులాంతర వివాహాల పట్ల ప్రత్యేకమైన ప్రయోజనకరమైన వైఖరిని ఆర్ఎస్ఎస్ కలిగి ఉంది. హిందూ ధర్మ సూత్రాలను పాటిస్తూ ఇతర హిందూ సంఘాలు కూడా ఇలాంటి వివాహాలను స్వాగతించాలి. అయితే తమిళనాడులోని హిందూ సంఘాలు మాత్రం హిందువులంతా ఒకటే, వారికి కలిపి ఉంచుదాం అనే బాధ్యతలను మరిచాయి. ఏ కులానికి చెందిన వారైనా 2 మేజర్లు ఒకరినొకరు వివాహం చేసుకున్నందుకు అజ్ఞాతంలో జీవించడం దురదృష్టకరం. ఇలాంటి వారికి మద్దతుగా ముందుకు రావాల్సిన బాధ్యత హిందూ సంస్థలకు ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధమైన వివాహాన్ని గౌరవించాలి, జీవించే హక్కును కాపాడాలి. తమిళనాడులో కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు హిందూ కులాలలోని మహిళల గురించి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాయి. అయినా ఇలాంటి వాటిపై తమిళనాడులోని హిందూ సంఘాల నేతలు పోరాడలేదు. విడుదలై చిరుతయికల్ కచ్చి నాయకుడు తిరుమావళవన్ అగ్ర కులాలలోని అమ్మాయిలు ఆ కులాల్లోని మగవారిని విడిచి ఎస్సీ యువకుల చుట్టూ తిరుగుతున్నారంటూ అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేస్తే తమిళనాడులోని హిందూ సంఘాల నేతలు ఎవరూ దీన్ని తప్పుపట్టలేదు. పారిపోయి ఆ తర్వాత తిరిగి వచ్చిన అమ్మాయిలను ఇంట్లోకి పిలుచుకుంటూ ఉండడానికి కూడా
తిరుమావళవన్ హేళన చేసే స్థాయికి తమిళనాడులో ఎదిగిపోయాడు. ఇలాంటి వివాదాలు ఘటనల సమయంలో తమిళనాడులోని హిందువులను ఏకం చేసే అవకాశం హిందూ సంఘాలకు వచ్చినా ఎందుకో ఆ దిశగా అడుగులు వేయలేదు. తమిళనాడులోని ప్రధాన పార్టీలు ముఖ్యంగా హిందూయిజం లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉండడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొడుతున్నా కూడా అక్కడి హిందూ సంస్థలు నోరు మెదపడం లేదు. తమిళనాడులో హిందువులు కనుమరుగైపోయే స్థితికి పరిస్థితులు దిగజారినా కూడా అక్కడి హిందూ సంస్థల నేతల్లో తిరుగుబాటు రాదేమో అన్నట్లుంది పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.